చూడండి. ఇగో ఇదైతే దగ్గరికి వచ్చింది. ఇగో ఆల్రెడీ అయింది. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇగో మంచిగా అయింది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. చాలా రోజుల తర్వాత వీడియో చేస్తున్నాం. ఈరోజు అయితే వెజిటేబుల్ రైస్ చేసుకుంటున్నా. అందుకు కావాల్సినవి అయితే ఒక 2 టమాటాలు తీసుకున్నా, పచ్చిమిర్చి 3, ఒక ఆనియన్, క్యారెట్, ఆలుగడ్డ, క్యాప్సికమ్ ఇవన్నీ చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని అయితే ఈ విధంగానైతే పెట్టుకున్నా. వెజిటేబుల్ రైస్ చేసుకోవడానికి ఒక గ్లాసు, దీంతో ఈ సైజ్ తోటి అయితే ఒక గ్లాస్ బియ్యం అయితే తీసుకున్నా. వీటిని అయితే మంచిగా 2-3 సార్లు వాష్ చేసుకోవాలి. ఒక గ్లాస్ బియ్యం తీసుకొని ఈ విధంగా నానబెట్టుకున్నా. ఒక ప్యాన్ పెట్టుకున్నా, స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకున్నా. అందులో ఆయిల్ వేసుకోవాలి. ఇక దీంతో అయితే వేసుకుంటున్నా. సరిపడా అయితే ఆయిల్ వేసుకోవాలి. ఇక నేనైతే కొంచెం వేసుకుంటున్నాం. కొంచెం ఆయిల్ హీట్ అవుతుంది. హీట్ అయినాక ఇక బగారా సామాను ఇక ఇవైతే వేసుకుంటున్నా. పువ్వు, సాజీరా, చెక్క, లవంగాలు, బిర్యానీ ఆకు. బిర్యానీ ఆకు అయితే చుంచుకొని అయితే వేసుకుంటున్నా. పెద్దగా ఉంది. ఇక అక్కడ వేసుకున్న పచ్చిమిర్చి, ఇక కట్ చేసుకున్న ఆనియన్, ఇవన్నీ ఒకదాని తర్వాత ఒకటి వేసుకోవాలి. ఇప్పుడైతే ఆనియన్ వేసుకుంటున్నా. అన్నీ మంచిగా ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో. కానీ గోలని ఆలుగడ్డ, క్యారెట్, క్యాప్సికమ్, అన్ని వెజిటేబుల్స్ అయితే వేసుకుంటున్నా. ఇప్పుడు ఇవన్నీ వేసుకుని మంచిగా ఫ్రై చేసుకోవాలి. రుచికి సరిపడా సాల్ట్ వేసుకుంటున్నా. ఇవి కొద్దిసేపు మంచిగా ఫ్రై అవ్వాలి. అందుకు ఇక లిడ్ అయితే పెట్టుకుంటున్నా. ఎక్కడి దాకా వచ్చిందో పుదీనా అయితే వేసుకుంటున్నా. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం కదా, మంచిగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం సన్నగా కడిగేసుకున్న టమాటా ముక్కలను అయితే ఇందులో వేసుకుంటున్నా. ఇక కొంచెం పసుపు వేసుకుంటున్నా. ఇక ఒక స్పూను కారం,
ధనియాల పౌడర్, ఇక 1 స్పూను పెరుగు. ఇవన్నీ మంచిగా వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకుంటున్నా. వెజిటేబుల్ అన్నీ ఫ్రై కావడానికి ఇప్పుడు మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని లిడ్ అయితే పెట్టుకుంటున్నా. ఒక 3-4 మినిట్స్ అయితే ఇట్లా మగ్గించుకోవాలి. ఎక్కడ దాకా వచ్చిందో ఇప్పుడైతే క్యాప్ తీసుకొని అయితే చూస్తున్నాం. ఇగో ఇట్లా మంచిగా ఫ్రై అవుతుంది. ఒకసారి కలుపుకుందాం. మంచిగా ఫ్రై అయినాయి. ఇందులో అయితే మనం సరిపడా అయితే వాటర్ అయితే తీసుకుంటున్నా. ఇగో వాటర్ అయితే పోస్తున్నా. ఒక గ్లాస్ పోసుకున్నా. ఇప్పుడు ఇంకో హాఫ్ గ్లాసు పోసుకుంటున్నా. కొంచెం పుదీనా, కొత్తిమీర అయితే పైనుంచి మళ్ళీ వేసుకుంటున్నా. ఇప్పుడు ఇది మరిగించుకోవాలి. ఇది మరిగేటప్పుడు మళ్ళీ చూపిస్తా. ఇప్పుడైతే క్యాప్ పెట్టుకుంటున్నా. ఇప్పుడైతే వాటర్ అయితే మరుగుతున్నాయి. ఇప్పుడు మనం రైస్ వేసుకుందాం. ఇందులో ఇక నానబెట్టుకున్న రైస్ 1 గ్లాస్ తీసుకున్నా. ఇప్పుడు ఇందులో వేద్దాం. రైస్ వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం క్యాప్ పెట్టుకుంటున్నా. చూడండి, ఇగో ఇదైతే దగ్గరికి వచ్చింది. ఇగో ఆల్రెడీ అయింది. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇగో మంచిగా అయింది. వెజిటేబుల్ రైస్ రెడీ అయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.